తాజా అంశాన్ని చూస్తున్నాం. ఖమ్మం నగరం బొక్కలగడ్డలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఖమ్మం నగరం బొక్కలగడ్డలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణకు గల కారణాలేంటి? వరదల సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న ఆ పరిణామం చోటు చేసుకుంది. ఖమ్మంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు హరీష్ రావు నేతృత్వంలో ఇవాళ ఖమ్మంలో వరద ప్రాంతంలో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వాళ్ళకి బాధితులకు బాండగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడికి వచ్చింది. ఇదే సమయంలో కాంగ్రెస్ శ్రేణులు కూడా బొక్కలగడ్డలో భారీగా మోహరించారు. ఈ మధ్య ఆ సమయంలోనే రెండు వర్గాల మధ్య మాట పెరిగి ఒకసారిగా పరస్పరం రాళ్ళు దూకున్న పరిస్థితి. ఒకసారిగా కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది అక్కడ ఉన్న కార్యకర్తలు ఒకసారిగా హరీష్ రావు అదేవిధంగా పువ్వాడ అజయ్ యొక్క ఆరుపై రాళ్ల దాడి చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా తిరగబడారు. వాళ్ళు కూడా కొంతమంది రాళ్ళు రుగారు. ఈ పరిస్థితుల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా పోలీసులు కూడా కొంతమంది అసలు బందోబస్తు సరిగా లేకపోవడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వెంటనే పోలీసులు అక్కడ చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి హరీష్ రావును అదేవిధంగా పువ్వాడ అజయ్ని బీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి పంపించేశారు. అంది. ధన్యవాదాలు లింగయ్య. भैया కొంచెం సైడ్ కొండండి విజయ్ ఖమ్మం నగరం బొక్కలగడ్డలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. మాజీ మంత్రి పువ్వాడ కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. రాళ్ల దాడిలో పువ్వాడ అజయ్ కారు ధ్వంసమైంది. కొంచెం సైడ్ కొండండి